యేసయ్య నామం అంటేనే చెవులు మూసుకునేవాళ్ళు, యేసయ్య నామం అంటేనే మనసులో పగరేపుకునేవాళ్ళు విస్తృతంగా పుట్టుకొస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఎద్దకు వచ్చి ఆయన పుణ్య బలియాగమును నమ్మి, నా కొరకు ఆయన చనిపోయాడు, నా కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు, నా పాపాల కోసం ఆయన శిక్ష విధించబడ్డాడని నమ్మి ఆయన దగ్గరికి వస్తే ఆయన నామము మన నోట ఉంచుతూ ఉన్నాడండి. ఆ నామము మనం పలకడానికి, స్మరించడానికి, మాట్లాడుకోవడానికి, చెప్పడానికి, కీర్తించడానికి ఈ ధన్యత అందరికీ లేదు. దేవుడిచ్చిన ధన్యత అది. ఆ ధన్యతను నువ్వు యేసయ్య నామమును ఉత్తమంగానే ఉంచుకోవాలే కానీ ఒక పక్క అది ఒక పక్క ఇది ఉండిద్దిలేండి పాస్టర్ ఏం కాదు. ఎవరికి లేదు, చాలా మందికి